నమస్తే న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఓ వ్యవహారం పెను దుమారమే రేపుతుంది. కరీంనగర్ ఎంపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ లక్ష్యంగా గులాబీ దళం రణభేరి మోగించింది. హుజురాబాద్ నియోజకవర్గ కేంద్రంగా గత 10 రోజులుగా జరుగుతున్నటువంటి కేంద్ర మంత్రి వర్యులు బండి సంజయ్ గారి కుమారుడు ఎపిసోడ్ ఇంకా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు ఒక మైనర్ బాలికపై చేసినటువంటి అత్యాచారాన్ని కప్పుపుచ్చడానికి ఎంత ప్రయత్నం చేసినా కూడా ఈరోజు న్యాయస్థానం వారికి బెయిల్ ఇవ్వకుండా చేసి ఈరోజు చర్యలు తీసుకునే విధంగా కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నట్టు మాధ్యమాలను చూస్తున్నాం. ఈరోజు మన ఇంట్లో ఒక చిన్న కొడుకు తప్పు చేస్తేనే మనం కొట్టే పరిస్థితులలో ఈరోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉన్నటువంటి మీరు స్వయంగా మీ కుమారుడే తప్పు జరిగింది, వీడియోలు, విజువల్లు, పోలీసులు, ఎఫ్ఐఆర్లు అన్ని జరిగినప్పటికీ కూడా బాధ్యత గల ఒక తండ్రిగా ఈరోజు రాజకీయాలకు ఒక మంచి విధానం నేర్పాలంటే మీరు తప్పకుండా స్వయంగా మీరుగా రాజీనామా చేస్తే మీకు కొంత విలువ ఉంటుందని చెప్పి తెలియదు. ఇప్పటికైనా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కార్ దీని విషయాన్ని గుర్తించి ఆయన బర్తరఫ్ చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన కౌశిక్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. జై తెలంగాణ. ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి ప్రజలకు రక్షణ కల్పించాల్సిన వ్యక్తి కన్న కొడుకు చేసిన అత్యంత నీచమైన నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బండి సంజయ్ ని వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ హుజురాబాద్ లో బీఆర్ఎస్ అగ్గి రాజేస్తుంది. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో కదం తొక్కిన బీఆర్ఎస్ నేతలు కేంద్ర ప్రభుత్వానికి బండి సంజయ్ కి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. అయితే ఇక్కడ గులాబీ నేతలు చేస్తున్న ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి. బండి సంజయ్ కుమారుడు ఒక మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడని, దీనిపై ఏకంగా ఎఫ్ఐఆర్ నమోదైనా సరే అధికార బలంతో ఢిల్లీ పెద్దల అంటదండలతో కొడుకును శిక్ష పడకుండా కాపాడుకుంటున్నారని మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంట్లో కొడుకు చిన్న తప్పు చేస్తేనే తండ్రిగా దండిస్తాం, అలాంటిది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి న్యాయం వైపు నిలబడాల్సిన బండి సంజయ్ ఇంతటి దారుణానికి ఒడగట్టిన కొడుకును ఎలా వెనుకేసుకొస్తారు అని బీఆర్ఎస్ నేతలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. చట్టం తన పని తాను చేసుకోకుండా అడ్డుకుంటున్న ఈ బండి సంజయ్ కి ఆ మంత్రి పదవిలో కొనసాగే నైతిక అర్హత లేదని, వెంటనే ఆయన తన పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ భారీ నిరసన కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్ తో పాటు గౌరవ కౌన్సిలర్లు, సర్పంచ్లు, బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కేంద్ర ప్రభుత్వ విధానాలపై నిప్పులు చెరిగి అధికార పార్టీ అండతో ఒక రేపిస్ట్ ను కాపాడుతున్నారంటూ చేసిన ఈ తీవ్ర ఆరోపణలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మరి ఇంతటి తీవ్రమైన ఆరోపణలపై బండి సంజయ్ ఎలా స్పందిస్తారు, అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ రేపుతుంది. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.